వైష్ణవి గురించి అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా, యూట్యూబర్ చనిపోయిన అమ్మాయి గురించి. సో నా అనాలిసిస్ ఏంటంటే, అక్కడ అమ్మ తన అమ్మ పడిన ఇన్సెక్యూరిటీ ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. వాళ్ళ అమ్మ అంటే నేను ఎలా చెప్తున్నానంటే ఒక క్యారెక్టర్ స్టడీ లాగా. ఇక్కడ వాళ్ళ అమ్మగారికి విపరీతమైన బెంగ అంటే ఇన్సెక్యూరిటీ. దానివల్ల ఏంటంటే పాప అందంగా ఉంది, పాపకి తొందరగా పెళ్లి చేయకపోతే మనము పెళ్లి చేసేస్తే బెస్ట్, లేకపోతే ఈ లవ్ అది ఇది అని ఎక్కడికైనా వెళ్ళిపోతుంది, లేకపోతే ఎవరన్నా బుట్టలు పెట్టేసుకుంటారని ఆవిడ భయం కొద్దీ. అంటే అది తప్పులేదండి, అలాగే భయపడతాం ఆడపిల్ల ఉన్న వాళ్ళందరూ కూడా. అయితే ఆ భయం కొద్దీ ఏంటంటే ఆ భయాన్ని అధిగమించడానికి ఇంకా ఛాన్సెస్ ఉంటాయి, వేరే వేరే మార్గాలు ఉంటాయి. అలా కాకుండా ఆవిడ ఏం చేశారంటే నేనే పెళ్లి చేసేస్తే బెటర్ అనుకున్నారు. కానీ అక్కడ అతను 2-3 సార్లు తిరిగాడు వెనకాల. అదే అతను వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఉంటే ఇంకా బాగుండు కదా. తను అక్కడ వాళ్ళ అమ్మగారు చేసిన తప్పు ఏంటంటే భయము, విపరీతమైన జాగ్రత్త. దాంతో పెళ్లి చేసేస్తే గవర్నమెంట్ జాబ్. ఇక్కడ బాధ్యత కన్నా గవర్నమెంట్ జాబ్ మీద అత్యాశ ఎక్కువ కనబడుతుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇప్పుడు నిజంగా అమ్మాయి కోసం తాగాడు, ఏదో విషం తాగాడంట, చచ్చిపోతానని బెదిరించాడంట. అలా అయితే నీ ఫ్యామిలీని తీసుకునిరా, అప్పుడు నేను పెళ్లి చేస్తాను అని అనొచ్చు ఆవిడ. అలా అనలేదు ఆవిడ ఏం చేసింది, దొరికింది ఛాన్స్ కదా అని పెళ్లి చేసేసింది. కట్నం కింద 10 లక్షలు 20 లక్షలు ఇచ్చింది కూడాను. అంటే తను ఏమనుకుంది, పెళ్లి చేసి సెట్ అయిపోతారు, నా బిడ్డకి గవర్నమెంట్ జాబ్ భర్త ఉంటాడు అని. అక్కడ వాళ్ళ అమ్మలో అత్యాశ ఎక్కువైపోయింది అన్నమాట. అలా ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనం మంచి అనుకుంటాం, పెళ్ళి అయిపోతే సెట్ అయిపోతుంది అనుకుంటాం. చాలామందికి అలాగే చేసేవారు అప్పట్లో. ఆ పెళ్ళి అయిపోతే సెట్ అయిపోతుందిలే, బాగానే ఉంటారులే, పిల్లలు పుట్టితే బాగానే ఉంటారులే అని. కానీ చూసారా, ఆ ఒక్క గవర్నమెంట్ జాబ్ చూసుకుంది ఆ అమ్మగారు. ఇప్పుడు చూస్తే మనిషే లేకుండా పోయింది. అంటే ఇప్పుడు ఏం చేసినా ఆయన పాప వెనక్కి రాదు కదా. సో ఇక్కడ ఏంటంటే ఆ అమ్మ అంటే వాళ్ళ అమ్మ చేసిన తప్పు నాకు ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. కానీ అలాగే అనలేమండి, ఎందుకంటే తన అమాయకత్వం, నా బిడ్డ బాగుండాలి, నా బిడ్డ ఈ మట్టిలో పని చేసుకోకుండా కొంచెం సుఖపడాలి, నా బిడ్డ గవర్నమెంట్ జాబ్ ఉండాలని తను అనుకుంది. కానీ రియాలిటీ ఏంటంటే చూడండి, సైకలాజిగా చూడండి, ప్రేమ ఏదైనా సరే అతి మించకూడదు అంటారు. అలాగా అక్కడ కొంచెం హద్దు దాటింది అన్నమాట. రియాలిటీలో ఉండాలి, రియాలిటీ గ్రౌండ్లో ఉండాలి మనం ఎప్పుడుని. పాప ఉంటేనే కదండి గవర్నమెంట్ జాబ్ అని ఏమైనా, అంతే కదా, లేకపోతే ఎలా?